హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అన్సార్, ఆర్థోపెడిషియన్. మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, లోపల కరిగిపోయే రాడ్స్ ఉంటాయా లేకపోతే బయటికి తీయాల్సిన రాడ్స్ ఉంటాయా, దాన్ని అసలు తీయాలా తీయకుండా ఉండాలా ఒక 6 months బ్యాక్ ఈ బాబుకి ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బొక్క ఇరిగిపోయి కదిలిపోయింది జాగ దగ్గర నుంచి. సో దాన్ని చక్కగా కూర్చోబెట్టి మనం రాడ్స్ వేసాము. సో ఇక్కడ బొక్క మొత్తం అతుక్కొని చక్కగా స్ట్రైట్గా అతుక్కొని యూనియన్ అయిపోయింది. ఈ యూనియన్ అయిపోయాక ఈ రాడ్స్ ని లోపల ఉంచకుండా మనం తీసేయాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఈ రాడ్స్ అనేది కరిగి ఉండవు ఎప్పుడైనా కానీ. సెకండ్ థింగ్ కూడా బొక్క గట్టి కావడం వల్ల రాడ్ మొత్తం లోపల దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల తర్వాతకి ఎప్పుడైనా ఆపరేషన్ చేసి తీయించుకున్నామంటే ఇబ్బంది అవుతుంది. థర్డ్ థింగ్, ఎప్పుడైనా బాడీలో వేరే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ బొక్క కూడా ఇన్ఫెక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రోన్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఛాన్సెస్ వచ్చేస్తాయి. ఫోర్త్ థింగ్, మళ్ళీ ఎప్పుడైనా కానీ వేరే ఏదైనా స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఏదైనా స్కానింగ్ చేయించుకోవాలనుకుంటే లోపల రాడ్స్ ఉంటే అవి చేయరు. సింపుల్ ఆపరేషన్ చేసి మనం ఈ పేషెంట్ టిబియాలో ఉన్న 2 ఇంప్లాంట్స్ ఆర్ రాడ్స్ అనేది తీసేసాము.